దాల్మియా వారసుడిగా దాదాకు ఛాన్స్. క్యాబ్ ప్రెసిడెంట్ గా గంగూలీ. దాల్మియా ప్లేస్ ను రీప్లేస్ చేయబోయేది దాదానే. ఇవి క్రికెట్ సర్కిల్స్ లో షికారు చేస్తున్న పుకార్లు. గంగూలీ దీదీని మీట్ అవటం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చింది. క్యాబ్ ప్రెసిడెంట్ గా దాదాకే ఛాన్స్ దక్కుతుందా? క్రికెట్ రాజకీయాల సంగతి ఏంటి? జగ్మోహన్ దాల్మియా మరణంతో ఇటు బీసీసీఐ అటు సీఏబీలకు చీఫ్లు ఎవరన్న దానిపై అప్పుడే చర్చ మొదలైంది. బీసీసీఐ సంగతి పక్కన పెడితే సుమారు 4 దశాబ్దాలుగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ను కింగ్ లా ఏలారు జగ్గు దాదా. ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఆయన స్థానంలో ఎవరికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్న దానిపై ఆసక్తి కనబడుతోంది. జగ్గు దాదా వారసుడిగా బెంగాల్ టైగర్ రైట్ చాయిస్ అన్నది కొందరి మాట. దాల్మియా అంత్యక్రియల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గంగూలీతో మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది. దాల్మియా ఆశయాల్ని సాధించడానికి క్యాబ్ ప్రెసిడెంట్ పదవి చేపట్టాలని దీదీ గంగూలీని కోరినట్టు సమాచారం. అందులో భాగంగా దాదా మమతను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. All I can say is, I have lost somebody who's very, very dear to me. I've grown in front of him. I may be 42 years of age. And to discuss about somebody's replacement just 2 days after he's been cremated is not the best thing. I've said that before. I have not given any interview because my relationship with Mr. Dalmia was personal. And at the end of the day, anybody can run CAB, anybody can run board. But for me, he was more important. So that's what it is at the moment. We've come to invite Didi for the function. I've seen him grow up, so I just accompanied. సక్సెస్ఫుల్ టీమిండియా కెప్టెన్ గా తిరుగులేని స్టార్డమ్ గంగూలీ సొంతం. క్యాబ్ ప్రెసిడెంట్ గా ఆ క్వాలిఫికేషన్ సరిపోవచ్చు. దీనికి తోడు క్యాబ్ లో ఏడాదిన్నరగా జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్నాడతను. అయితే పాలనా వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోకపోవడం దాదాకు మైనస్ గా మారింది. క్యాబ్ కింద 120కి పైగా క్రికెట్ అసోసియేషన్స్ ఉన్నాయి. అవన్నీ పాలిటిక్స్ తో ముడిపడి ఉన్నవే. దాల్మియా మరణంతో క్యాబ్ కీ పోస్ట్ కోసం చిత్రక్ మిత్రా, గౌతమ్ దాస్ గుప్తా, బిశ్వరూప్ దే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గంగూలీకి పాలనా వ్యవహారాల్లో పెద్దగా అనుభవం లేదని అప్పుడే తొందర ఎందుకంటున్నారు గౌతమ్ దాస్ గుప్తా. దాల్మియాతో తనకు 36 ఏళ్ల అనుబంధం ఉందని క్యాబ్ చీఫ్ గా తానే అర్హుడని అంటున్నారాయన. మమత ఆశీస్సులతో పాటు క్రికెట్ సర్కిల్స్ లో పరిచయాలు గంగూలీకి కలిసొచ్చే అవకాశం ఉంది. దాల్మియా హయాంలో ఈస్ట్ జోన్ లో బెంగాల్ ది పెద్దన్న పాత్ర. దానికి దాదానే సరైన లీడర్ అన్నది క్రికెట్ వర్గాల వాదన.